ఓం నమో వెంకటేశాయ. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, మన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి అపారమైనటువంటి కరుణా కటాక్షాలు, పదకవితా పితామహుడు శ్రీమాన్ తాళపాక అన్నమాచార్య వారి ఆశీస్సులతో, వారి మునిమనుడు శ్రీమాన్ తాళపాక హరినారాయణ స్వామి వారి ఆశీస్సులతో, మా గురువులు సద్గురులు శ్రీ 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 పేరుసోముల లక్ష్మీ నరసింహస్వామి కంబగిరి ఉపాసకులు శ్రీ 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 రామ్మోహన్ స్వామి వారి ఆశీస్సులతో ఈరోజు మా ఇంట్లో అన్నమయ్య వాణి లలిత సంగీత విద్యాలయంలో మా గృహంలో ప్రతిరోజు స్వామివారికి సుప్రభాత శివ 3 గంటలకు, ఏకాదశి శివ రాత్రి 9 గంటలకు చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి అందరూ సహృదయంతో రావాలని ప్రార్థన చేస్తూ, ఇది అందరికీ రావాలని ఒక ఆహ్వానంగా పెట్టాను. కాబట్టి ఈ కార్యక్రమం అందరూ కూడా వచ్చి ఆనందిస్తారని కోరుతూ, భగవంతుని ఆశీస్సులతో, భగవంతుని ప్రేరతో రేపు అనగా 18వ తేదీ ఉదయం 11 గంటలకు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం మన్నెంకొండ పాలక మండలి సభ్యులు గారి పదవి బాధ్యతలు చేపడుతున్నాను, ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. ఇదంతా స్వామి ఇచ్చినటువంటి సుప్రభాత సేవ, ఏకాంత సేవ మహిమ. ఈ కార్యక్రమానికి నాకు రవికుమార్ మీడియా వాళ్ళు కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని చిత్రీకరిస్తున్నారు. యూట్యూబ్లో కూడా ఉంటుంది, అందరు చూస్తారని ఆశిస్తూ, బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి శ్రీమద్వదీయ చరితామృతాడు కొండంత వరములు రూపేడు నాడు కొండలు కుమ్మరదాసుడైన కురువరతి నమ్మి ఇమ్మన్నవరములెల్ల ఇచ్చినవాడు దొమ్ములు చేసిన ఎట్టి తొండమాన్ చెక్కురవర్తి రమ్మన్న చోటికి వచ్చి నమ్మిన వాడు కొండలలో నెలకొన్న కంచిలో ఉండ తిరుకచ్చి నమ్మి మీద కరుణించి తన ఎడకు రప్పించిన వాడు ఎంచనెకుడైన వెంకటేశుడు మనలకు మంచివాడై కరుణ పాలించిన వాడు కొండలలో నెలకొన్న గమదని సనిధమగస కొండలలో నెలకొన్న సనిధని సని నిదత మదని నిదత మమ గమద మమ గగ సగమ మగ సని సగ సమగదమ సనిధమగస కొండలలో నెలకొన్న మామ గగ మామ దద మామ గగ మా దదమ గమ దదమ గమ దమ గమ సని స గమద నేని నీని దద నీని నీని మద నీని నీని దని సాస దని సగమగ సని దని సాని దని దని సగమగ సని దమగ స కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు. ఆ మన్నెకొండ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి నా సంకీర్తనలు విని ఆనందపడి సుప్రభాత సేవని ఆనందించి, ఏకాంత సేవని ఆనందించి, రేపు అనగా శనివారం మన్నెకొండ దేవస్థానానికి నన్ను పాలక మండలి సభ్యులను నియమించుకోవడం అంటే ఇదంతా స్వామివారి ఆశీర్వచనం. ఇక్కడ పెద్దలు పూజ్యులు మన శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి ఆశీర్వచనంతో మన్నెకొండ దేవస్థానం అర్చకులు మరియు అధ్యక్షులు అయినటువంటి స్వామివారు చైర్మన్ గారు మసూర్ కుమార్ గారు, అళహరి మసూర్ గారి ఆశీర్వచనంతో ఎన్నో సంవత్సరాల నుంచి మన్నెకొండ దేవస్థానానికి సేవ చేస్తున్నందుకు దేవుడు నచ్చి ఆ దేవస్థానానికి ఒక సంవత్సరం పాటు దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా కాకుండా ఒక సేవకుడిగా నన్ను ఎంచుకొని అక్కడ స్వామికి సేవ చేసే భాగ్యాన్ని ఒక బోర్డు మెంబర్గా నియమించుకున్నందుకు అటు శాసనసభ సభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి మరియు కాంగ్రెస్
అధ్యక్షుల వారికి మరియు పార్టీ మెంబర్స్కి అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు, హృదయపూర్వక ఆశీర్వచనాలు, ధన్యవాదాలు తెలుపుతూ నా పేరు గద్వాల చంద్రశేఖరరావు, గాయకులు. శాసన సభ్యులకి యన్నం సుధారెడ్డికి హృదయపూర్వక మరొకసారి నమస్కారాలు తెలుపుతూ నమో నమో నవమహిమార్ణవ నమో నమో నవనీత చోర నమో నమో హరినారాయణ కేశవాచ్యుత కృష్ణ నరసింహవామన నమో నమో హరినారాయణ కేశవాచ్యుత కృష్ణ నరసింహవామన నమో నమో మురార పద్మనాభ ముకునారాయణ నమో నమో మురహర పద్మనాభ ముకుంద గోవింద నరనారాయణ నమో నమో నరనారాయణ నమో నమో వైకుంఠ రుక్మిణి వల్లభ చక్రధర నాకేశవందిత నమో నమో శ్రీకర గుణనిధి శ్రీ వెంకటేశ్వర నాగజననుత నమో నమో నాగజననుత నమో నమో నవనీత చోర నమో నమో. నవనీత చోర అంటే కృష్ణుడు ఆ వెన్నని ఎంతో ప్రేమతో తిని తన ఒట్టి ద్వారా ఆ వెన్నని పడగొట్టి ఆ వెన్నని స్వీకరించినటువంటి కృష్ణుని నవనీత చోర అంటారు. నవనీతం అంటే వెన్న, చోర అంటే స్వామివారు ఆ వేషధారణలో వెళ్ళి ఆ వెన్నను స్వీకరించినటువంటి అవతారం కృష్ణావతారం. విచ్చేయవమ్మ వెన్నెల బొమ్మ, విచ్చేయవమ్మ వెన్నెల బొమ్మ, మచ్చిక మరుని ఢాక మగువని రాక, విచ్చేయవమ్మ వెన్నెల బొమ్మ. కోవెల కొసరు బాట కొమ్మరోని మాట, తావుల చెంగావిని తళుకు మోవి, గోవా జవ్వాది రంగు గుబ్బలని మెరుగు, గోవా జవ్వాది రంగు గుబ్బలని మెరుగు, బావజుదాడి రొదలు పాదపుని కథలు, విచ్చేయవమ్మ వెన్నెల బొమ్మ. ముద్దులని నగవు చిమ్ముల రతిబిగు, అద్దలింపు కసరు మోహంపు కోసరు, గాదరిని ఎలపు వెంకటగిరి తలపు, అద్దపు నీ మోము మోహన రతి సాము, విచ్చేయవమ్మ 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 వెన్నెల బొమ్మ. ఈ సంకీర్తనలో అన్నమాచార్యుల వారు గోవా జవ్వాది రంగు, గోవా అంటే గోవా నుంచి స్వామివారికి అత్తరు వస్తుంది, గోవా నుంచి. అందుకని అన్నమాచార్యుల వారు కూడా గోవా జవ్వాది రంగు గుబ్బలని మెరుగు, బావజుదాడి రొదలు పాదపుని కథలు, విచ్చేయవమ్మ అని హనుమాచార్యుడి కీర్తనలో గోవా పేరును కూడా చేర్చాడు. అంటే అక్కడ గోవాలో ఎక్కువ అత్తరు కదా, అత్తరు సుగంధాలు ఉంటాయి కాబట్టి అక్కడి నుంచి స్వామివారికి టన్నులుగా బ్రహ్మోత్సవాలకు జవాది పంపిస్తారు, అత్తరు పంపిస్తారు. కాబట్టి హనుమాచార్యులు మా ఆ వంశంలో నందవరికి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినందుకు మా తాతగారు గోవా పేరు మీద కూడా రాశారు. గోవాని చూస్తున్నటువంటి గోవా జవ్వాది రంగు కుబలని మెరుగు, బావజుదాడి రొదలు పాదపుని కాతలు. ఈ కీర్తన ఏకాంత శివ సంకీర్తన. పడుకో మా తల్లి, పడుకో తండ్రి, తమలపాకు స్వీకరించండి, జీడిపప్పు స్వీకరించండి, పాలు స్వీకరించండి. ఎంతో మర్యాదగా మేము ఈరోజు శనివారము జనవరి 18వ తేదీ స్వామివారికి లక్షణంగా ఏకాంత సేవ చేసుకొని
రేపు మన్నెకొండలో పాలక మండలి సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నానంటే ఇదంతా స్వామి ఇచ్చినటువంటి వరం, పెద్దల ఆశీర్వచనం. ఓం నమో వెంకటేశాయ. మీ గద్వాల చంద్రశేఖరరావు, గాయకులు, పాలక మండలి సభ్యులు, మన్నెకొండ దేవస్థానం, మహబూబ్ నగర్. చదువుకొని మంచి సీట్ రావాలి. దా బాబు, దా తొందరగా. అరే మొక్కురా బిడే పడతావు నా ఇంత ఫాస్ట్ వెళ్ళావు. 30 ఏళ్ళు కూడా లేవు, 10 ఏళ్ళు కూడా లేవు. దా నీకు కూడా అట్లా బయట కూడా రావాలి. 2 నిమిషాలు అమ్మకి